మందెంట పోతుండే మల్లన్న అబ్బమైమల దొరవారే మల్లన్న సిన్నోడు గాదమ్మ మల్లన్న బలే సిత్రాల దేవుడే మల్లన్న మందెంట పోతుండే మల్లన్న అబ్బమైమల దొరవారే మల్లన్న సిన్నోడు గాదమ్మ మల్లన్న బలే సిత్రాల దేవుడే మల్లన్న మందెంట పోతుండే మల్లన్న అబ్బమైమల దొరవారే మల్లన్న అంగిలే నొంటిపై గొంగాడేసుకుండు అడ్డబట్ట బుడ్డ గోసి పెట్టుకుండు గొల్లాగూడల కిర్రు జోళ్ళు దొడిగిండు ఎడమ చేయికి ఎండి గడియాము పెట్టిండు కుడి చేయితోని కట్టే పట్టుకుండు మెడకేమో గొల్లా కంట వేసుకుండు అబ్బ గుంపు గుంపు గొర్ల మల్లన్న ఎంత సక్కంగా గాతుండే మల్లన్న ఏడ నేర్చిన విద్య మల్లన్న ఎవరి కంతు జిగ్గాడాయే మల్లన్న మందెంట పోతుండే మల్లన్న అబ్బమైమల దొరవారే మల్లన్న అబ్బబ్బబ్బబ్బా ఎక్కరాని తుమ్మలెక్కి నరుకుతుండు బాగులు వంకలు దాటెళ్ళిపోతుండు గట్లల్ల మందాను తోలుకబోతుండు కెయ్య కెయ్య అంటూ మలుపుతా ఉండు షెల్లల్ల వడకుంట కాపు కాస్తా ఉండు మరుమా మెరిగినట్టు మందా మేపుతుండు అబ్బ మందా మలుపుతుంటే దూడారే గొల్లాలే బీరిపోయిరి దూడారే మంచి పనోడు అనుకోని గొల్లాలు మెచ్చుకుంటున్నారు దూడారే హరే పుట్టమలిగాడు మంచి పనుడరు. ఏం పనుడైతే ఇందిరా బంగారం అసంటి పొల్ల ఆగమా. మా అన్నం చూస్తుంటే బాధ అనిపించలేదు, మా వదినం చూస్తుంటే బాధ అనిపించలేదు. గా పొల్ల కేతమ రామసక్కని పొల్ల ఏం రోగం వచ్చినని పాలా వీడు రేపోయిలుండో పుట్టుకుమనేటట్టు కూడా అనిపించలేదురా నాకు. ఈ పుట్టమల్లిగానికి ఆ పని ఈ పని అప్ప చెప్పినవరా శాతగాక పల్లె నిడిసి దియ్యాని పోడెట్లరా. ఏ గట్ల కాదు అసలు. రాత్రి ఊళ్ళే భాగవతం ఆడుతున్నట. పుట్టమల్లిగానికి మందన చెబుదాం, పోయి ఊళ్ళే పడతాం. మందకాడ మల్లిగాడు నిద్రపోతాడు, మందలు తొడేలు పడతాయి. ఇక పొద్దుగాల మనిషికో గుద్దు గుద్దే దెబ్బకు తావడెట్లా కొడుకు. అంతేరా అంతే అంతే చేద్దాం. ఈడు చచ్చినాక పోరిని 3 మేకల ముద్దనికిచ్చి పెళ్లి చేద్దాం. అరే 3 మేకల ముద్దడు సంబరపడబట్టెరో సంకలు కొట్టబట్టెరో మల్లన్న నెట్లయినా మట్టు పెడదామంటడు రో 3 మేకల ముత్తడు రో. అన్ని తెలుసుకున్నాడు ఆ దేవుడు మల్లయ్య గొల్లోళ్ళ మర్మ మెరిగి గొల్లాగాస్తుండయ్యా ఏమి తెలుగానట్టు ఎట్టి గొల్లల లెక్క మల్లన్నను చేరుకుండ్రు మట్టు పెట్టా గొల్లలు. ఏందే మామలు అందరు కూడా వచ్చిర్రు. నేను చూస్తా పోయా మందను, మీరు సత్తు తినిపోరి. ఏం లేదాలుడా, పొద్దుకి ఊళ్ళే భాగవతం ఆడుతుండ్రట. మేమంతా పోయి చూసేస్తాం. ఇక మంద కావాలి నువ్వు ఒక్కనే ఉండాలుడా. అరే ఉంటనే మామ, పోయిరాండ్రి. మంద కావాలి వంట పోర్రి. ఉంటామన్నట్టు కాదు, ఒక్క గొర్రెవైనా నేను ఒక్క గుద్దుకే చంపుతాం పుట్టవాళ్ళు. నేను చూసుకుంటా పోమా, మీకు ఫికర్ ఎందుకే. సందేళ్లకు ఆ గొల్లోళ్ళంతా బయలుదేరినారా. మంద దగ్గర మల్లన్నానే కాపలుంచినారా. గొల్లోళ్ళంతా ఏకమయ్యేక కదులుతూ ఉన్నారా. కండర కండు మల్లన్న ఇక ముసి ముసి నవ్వింట. కుడి చేత తన కోర మీసమే బడి తిప్పినాడా. చేతిలో కట్టెతో మంద చుట్టూ ఇక గీతను తీసిందా. చేతి కట్టెను గాలిలోకి ఇక ఎగరనే వేసిందా. మీసాల కొమరెల్లి మల్లన్న గాలిలోకి విసిరిన కట్టె
ఆ మంద చుట్టూ కాపలాగా తిరుగుతూ ఉంది. ఆహా. మంద చుట్టూ గీతలో మంటలు మండుతున్నాయి. ఓహో, ఇక దేవరాజు మల్లన్న ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఏం చేస్తున్నాడయ్యా? వినరా ఏం చేస్తున్నాడు? అవునే పెద్దనా, మనం మందు ఉండేనా మరి తోడేళ్ళు తినేనా? చూడచ్చు కథ మంచిగుంది. మందలు ఒక్క గొర్రెవైనా కానీ మళ్ళీ గారు సచ్చినోడేగా. గొల్లకేతమ్మకు నాకు పెళ్ళి అయ్యేదే. చూడు చూడు ఆట చూడు. ఓరి వారి అగో అగో మల్లిగా ఇడికొచ్చిండ్రు, మందని విడిచిపెట్టిండ్రు. రామ రామ, ఇక మన గొర్రెలు తోడేళ్ళ పాలైనట్టేరా. మళ్ళీ గారు ఎందుకైతుంది? మంచిగా చూడు వాయి. నీ ఆట పాడువాడు ఆట చూడే, ఆడు మన పుట్ట మల్లిగాడేనే. కొర్రెక్క మంద నడిచి బాగోతం చూడొచ్చిండు మళ్ళీ గారు. ఈ నాలి ముండవోయే ఓరి వారు ఉరకరా ఓరి కోసిగా మందం చూసిరా, పోరా జర ఓరా. ఓయమ్మో ఎంత పని ఆయన ఈయన కడుపు కాల. ఇక పరుగున చూడు, సయ్యే ఉరికినాడు. అరే మంద కాడికొచ్చిండు, ఇక గొర్రెల మంద చూసిండు. మంద చుట్టూ తిరిగేటి చేతి కట్టె చూసిండు. ఏమి చిత్రం అనుకుండు, ఇక చుట్టూ ముట్టు చూసిండు. కాడ నిద్రలో ఉన్న అరే మల్లన్నను చూసిండు. బోది పోమనుకుంటూ వెనకకి ఉరుకుతుండు. బళా బళా నోయ్ తమ్ముడా, మేలు బళా నోయ్ దాదానా, తమ్ముడా మేలు బలానోయ్ దాదా. విన్నరా మల్లన్న చరితము, తకటలాంగు తకతిమి విన్నరా మల్లన్న చరితము. విన్న వారికి కలుగు పుణ్యము, చూసిన వారి జన్మ ధన్యము. విన్నరా మల్లన్న చరితము, తకటలాంగు తకతిమి వినరా మల్లన్న చరితము. తకిట జముతా. ఓ అన్నా సత్తినే వామ్మో వాయ్యో, ఆ మల్లిగాడు ఆన్నే ఉండు గాని ఆ మంద చుట్టూ కట్టే గిర్రా గిరుందే. ఆడేమో గుర్రు కొడుతుండు, మంద చుట్టూ మంట, మీదనేమో కట్టె తిరుగుతుందే. చూసొచ్చుడు పాడుగా అబ్బొక్క పొట్టమని గాడు ఆనే పాడుపడ్డాడు. నువ్వేమో గిర్రా తిరుగుతున్నట్టావు, కట్టే మల్లిగాడు గురు కొడుతున్నట్టావు. ఈ చూసొచ్చుడు పాడువాడా. లేవురా మళ్ళీ లేవురు. గొల్లబొద్దిపోమానుకుంట గొల్లాలు మంద దగ్గరికి బయలుదేరినారు. కొట్టేటి మల్లయ్యను చూసి మంద చుట్టుముట్టు తిరిగి చూసుకుండ్రు. అన్ని కోళ్ళు ఉన్నాయి. భాగవతం కాడ ఏమన్నా చూసి మల్లిగాడు అన్నారు. వచ్చి నీ పాడుగా ఎంత పని అయిపోయారా. అటు భాగవతం చూడకపోతే ఇటు నిద్ర కరవా. అవునేందిరా, భాగవతం కాడు ఉన్నది ఎవరు కావచ్చురా? ఏందే మామలు, భాగవతం కాడికి పోతామంటారు కదనే, అప్పుడే వచ్చిండ్రు. ఆట అయిపోయిందానే? అల్లుడా, భాగవతం మంచిగా ఆడతలేరు అల్లుడా, అందుకే మళ్ళీ వచ్చినాం మంద కాడికి. మామల మర్మం ఎరిగిన మల్లయ్య ఏమి తెలవానట్టు వారితో కలిసిండు. పొద్దువయ్యేదాకా ముచ్చట్ట పెట్టిండు. మామలతో మంద కాడ వండుకుండు. అబ్బబ్బ మల్లన్న మైమరు అంతింతగా వాయవోయమ్మలు, అంతు చిక్కవాయ మాయమ్మలు. మల్లన్న